అలవాటైన వాళ్లే ఉంటే మంచిదిగా అనుకున్నారో ఏమో అంటూ పెద్ది సినిమా గురించి జిగేల్ మనిపించే న్యూస్ ట్రెండ్ అవుతోంది. చెర్రీ సినిమాను జిగేల్ అనే మాటని కలగలిపి చూస్తున్న వారి ఫోకస్ మొత్తం పూజా హెగ్డే మీద, రంగస్థలం స్పెషల్ సాంగ్ మీద పడుతోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో మాస్ మసాలా సాంగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం లేటెస్ట్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. చెర్రీ రంగస్థలంలో స్పెషల్ సాంగ్ చేశారు పూజ. రంగస్థలం సినిమాలో జిల్ చిల్ జిగేల్ రాణి సాంగ్ ని, ఆ సాంగ్ సిచ్యువేషన్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనం. రామ్ చరణ్, పూజా హెగ్డే జస్ట్ జిగేల్ రాణి సాంగ్ లోనే కాదు, ఆ తరువాత ఆచార్యలోనూ కలిసి కనిపించారు. ఆచార్య మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా నీలాంబరి సాంగ్ మాత్రం ఇప్పటికీ జనాలకి గుర్తుండిపోయింది. సో పెద్దిలో వీరి కాంబో అనగానే ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడంటే పూజా పేరు వినిపిస్తోంది కానీ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ కి ఫస్ట్ వినిపించిన పేరు శ్రీలీల. కిసిక్ బ్యూటీతో స్పెషల్ సాంగ్ చేయడానికి అంతా రెడీ అన్న మాటలు వినిపించాయి. శ్రీలీల పేరుతో పాటు ట్రెండ్ అయిన మరొక పేరు సమంత. రంగస్థలంలో హీరోయిన్ గా నటించిన శామ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వినిపించాయి. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు ఇలాంటి పేర్లు ఇంకెన్ని వినాల్సొస్తుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు. మిగిలిన హీరోలతో ఒక లెక్క, పవర్ స్టార్ తో ఇంకో లెక్క అన్నట్టుంది కెప్టెన్ హరీష్ శంకర్ క్యాలిక్యులేషన్. ఉస్తాద్ భగత్ సింగ్ తో తన బెస్ట్ ఇవ్వడానికి రెడీ అంటూ పవర్ సైన్యాన్ని ఖుషీ చేస్తున్నారు హరీష్. ఆల్రెడీ హ్యాపీ మోడ్ లో ఉన్న సైన్యం డబల్ కా మీఠా తిన్నంత ఆనందంగా కనిపిస్తున్నారు. ఇంకెప్పుడు, ఇంకా ఎప్పుడు అని జనాలు ఎదురు చూసిన సందర్భం రానే వచ్చేసింది. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేశారు మేకర్స్. రిలీజ్ రోజున థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అయిపోతున్నారు ఫ్యాన్స్. పవర్ స్టార్ కెరియర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఇంకాస్త హంగామా చేయడానికి మేమంతా రెడీ అంటున్నారు అభిమానులు. ఇటు ఓజీ పరంగా మంచి మాటే వినిపిస్తోంది. సెట్స్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. అప్పుడెప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు ఓజీ కోసం మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్. జనసేనానిని ది బెస్ట్ గా చూపించడానికి పక్కా స్కెచ్ తో ముందుకు సాగుతున్నారు సుజిత్. ఓజీ వస్తుంది చూద్దురుగాని అని పవర్ స్టార్ అప్పట్లో చెప్పిన మాటలు కూడా సినిమా పైన అమాంతం హైప్ ని పెంచేశాయి. ఆ హైప్ ని రీచ్ కావాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాల్సిందేనని గట్టిగా ఎఫర్ట్ పెడుతోంది టీం. అన్నీ కుదిరితే జులై నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు పవర్ స్టార్. ఉస్తాద్ గురించి రీసెంట్ గా హరీష్ శంకర్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్ తెస్తున్నాయి. ఉస్తాద్కు సంబంధించి నా బెస్ట్ ఇస్తా, దీనికోసం నా టీం అంతా రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. సో 2025 మనదే. మూవీస్ పరంగా పవర్ స్టార్ యాక్టివ్గా ఉంటే అంతకంటే మనకు కావలసిందేముంది అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే సినిమా ఉంటుందని రాజమౌళి ఎక్కడ చెప్పకపోయినా మహేష్ సినిమా గురించి ఇమాజినేట్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ళ ఇమాజినేషన్స్ లో ఇప్పుడు ఇంకో సూపర్ డూపర్ పేరు బయటకొచ్చింది. అందులో నిజమెంత? ఇప్పుడు ఇదో భారీ డిస్కషన్. తన కెరియర్లోనే విలువైన విజయం అంటూ RRR గురించి హ్యాపీగా చెప్పుకున్నారు జక్కన్న. RRR కి సీక్వెల్ ఉంటుందా అని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా ఎస్ అంటూ చటుక్కున చెప్పేశారు రాజమౌళి. RRR సీక్వెల్ సంగతి సరే, ముందు మా SSMB 29 గురించి చెప్పండి సార్ అంటున్నారు జనం. SSMB 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఏదో ఒక విషయం చెప్పండి గురూ అని రకరకాలుగా రిక్వెస్ట్లు పెడుతున్నా చిరునవ్వుతోనో కొన్నిసార్లు కోపం నటించో సిచ్యువేషన్ని దాటేస్తున్నారే తప్ప సమాధానం లేదు జక్కన్న నుంచి. ఆయన చెప్పకపోతే ఏంటి, మా సోర్సులు మాకుంటాయి కదా, మేం తెలుసుకుంటాం అనే ధీమా కనిపిస్తోంది ఘట్టమనేని సైన్యంలో. లేటెస్ట్ గా వాళ్ల మధ్య డిస్కషన్స్ షురూ చేసిన పేరు చియాన్ విక్రమ్. SSMB 29లో చియాన్ విక్రమ్ కీ రోల్ చేస్తున్నారనేది టాక్. రీసెంట్ గా జక్కన్న ఆయన్ని కలిసి స్క్రిప్ట్ చెప్పారన్నది వైరల్ న్యూస్. వీరధీర సూరంతో కోలీవుడ్ లో కాస్త ఊపిరి పీల్చుకున్నారు చియాన్. అమెజాన్ అడవుల్లో నిధి అన్వేషణ ప్రధానంగా రూపొందుతోంది SSMB 29. ఆల్రెడీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారంతో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. త్వరలో చియాన్తో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా సెట్స్ లో కనిపిస్తారనేది ఫిల్మ్ నగర్ టాక్. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ అంటూ ఇప్పటికే హింట్స్ అందుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే జర జోర్సే అని కుర్రగుండెలు ఇష్టంగా కోరుకుంటున్న ట్రెండీ హీరోయిన్. చూడ్డానికి ఎమా ట్రెండింగ్ గా ఉన్నా చేసేవన్నీ జంజీ పనులే అయినా స్క్రీన్ మీద మాత్రం పీరియాడిక్ సబ్జెక్టులకి భలేగా ఫిట్ అవుతున్నారు భాగ్యశ్రీ. ఇంతకీ లేటెస్ట్ గా ఈ భామ ఏం చేశారు?
అదన్నమాట సంగతి. ఉన్నతి ఒక్కటే జిందగీ అంటూ తనకు నచ్చిన పనులు చేసేస్తున్నారు భాగ్యశ్రీ. ఓన్ లైఫ్, ఓన్ బ్రెత్, ఓన్ జంప్ అంటూ భాగ్యశ్రీ చేసిన సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. సిల్వర్ స్క్రీన్ మీద పీరియాడిక్ కథలు చేస్తూ రియల్ లైఫ్లో మాత్రం ఇంత ట్రెండీగా ఉంటున్నారని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్లో ఫస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్లోనే కాదు, ఆ తరువాత చేస్తున్న సినిమాల్లోనూ పీరియాడిక్ టచ్తో మెప్పించడానికి రెడీ అయిపోతున్నారు ఈ బ్యూటీ. కింగ్డమ్లో భాగ్యశ్రీ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతోంది. దుల్కర్తో చేస్తున్న కాంతాలోనూ లుక్స్ బట్టి పీరియాడిక్ టచ్ ఉంటుందన్న విషయం అర్థమవుతోంది. చీరకట్టులో భలేగా ఉన్నారీ బ్యూటీ అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్తో జోడీ కడుతున్నారు భాగ్యశ్రీ. వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ వార్తలొచ్చినా అవన్నీ పబ్లిసిటీలో భాగంలే అని కొట్టిపారేస్తున్నవారు లేకపోలేదు. మామూలు హీరోయిన్లు అభిమానించే స్టార్స్, డైరెక్టర్స్ గురించి తెలుసుకోవాలని ఎంత ఆసక్తి చూపిస్తామో స్టార్ కిడ్స్ ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి అంతకు మించిన ఇంట్రెస్ట్ ఉంటోంది. లేటెస్ట్గా అదితి శంకర్ చెప్పిన విషయాలు క్షణాల్లో వైరల్ కావడం కూడా అందులో భాగమే. తెలుగు సినిమాల గురించి, తెలుగు ఆర్టిస్టుల గురించి మాట్లాడడమే కాదు, తెలుగు మూవీ కోసం గొంతు సవరించుకున్న క్రెడిట్ కూడా ఉంది అదితి శంకర్కి. శంకర్ సినిమాలు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు సెట్స్కొచ్చేవారట అదితి శంకర్. అప్పుడు తండ్రి మూవీస్ కోసం వచ్చి ఇప్పుడు తన సినిమాల కోసం వస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటున్నారు అదితి. తెలుగులో తాను చూసిన ఫస్ట్ సినిమా మగధీర అని, అప్పటినుంచి రాజమౌళికి, రామ్ చరణ్కి తాను బిగ్ ఫ్యాన్ అయిపోయానని చెబుతున్నారు. తన సినిమాల గురించి నాన్నతో డిస్కస్ చెయ్యనని, అన్ని ఓన్ డెసిషన్స్ తీసుకుంటానని చెబుతున్నారు అదితి. కానీ తన సినిమాల్ని తండ్రి మాత్రం తప్పకుండా చూసి తీరాల్సిందే అంటున్నారు. చూడకపోతే అస్సలు ఒప్పుకోరట శంకర్ గారాల పట్టి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.